హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక మంచి ఎర్నింగ్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా సెర్చ్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి స్టాండర్డ్ అండ్ సింపులెస్ట్ అండ్ ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఈ యొక్క ఎపిసోడ్లో తీసుకొచ్చాము. మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ షురూ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి dailycash4u.in. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి ఒక కంపెనీలో. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అండ్ ఇండియా అని కూడా చెప్పవచ్చు. అండ్ 100% క్యాలిక్యులేటెడ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది. ఇందులో 0% రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్కమ్స్ చూసుకున్నట్టయితే టోటల్ 9 టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, సెకండ్ టీమ్ లెవెల్ ఇన్కమ్, థర్డ్ వన్ వచ్చేసి ఆటోపుల్ ఇన్కమ్, ఫోర్త్ వన్ వచ్చేసి 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సిల్వర్ రాయల్టీ ఇన్కమ్, సిక్స్త్ వన్ వచ్చేసి అప్గ్రేడ్ స్పాన్సర్ రాయల్టీ ఇన్కమ్, సెవెంత్ వన్ వచ్చేసి అప్గ్రేడ్ రాయల్టీ ఇన్కమ్, అలాగే ఎయిత్ వన్ వచ్చేసి క్లబ్ రాయల్టీ ఇన్కమ్, లాస్ట్లో 9th వన్ వచ్చేసి ఇక్కడ మనకు రీటాప్అప్ ఇన్కమ్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 1200 రూపీస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎవ్రీ డైరెక్ట్ అనేది 200 రూపీస్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మనం అన్లిమిటెడ్ డైరెక్ట్స్ చేసుకోవచ్చు, దీనికంటే ఏం లిమిట్ లేదు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్లో మనకు 200 రూపీస్ అనేవి వస్తాయి కదా. అప్ టు సెకండ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు మనకు 30 రూపీస్ అనేది లెవెల్ ఇన్కమ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ప్లాన్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ స్పాన్సర్ దగ్గర ఆటోపుల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ స్పాన్సర్ దగ్గర 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. సిక్స్త్ స్పాన్సర్కి వచ్చేసి ఇక్కడ మీకు సిల్వర్ రాయల్టీ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే 2000 రూపీస్తో మీరు కంపల్సరీ అనేది అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటోపుల్ 1 చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక లెవెల్ మాత్రమే ఉంది. ఇక్కడ మన కంపెనీకి టోటల్ టీం తరపు నుంచి ఒక 4 మెంబర్స్ అనేది టీం అయితే ఇక్కడ మనకు 800 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంది. ఈ యొక్క ఆటోపుల్ 1లో 300 రూపీస్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 500 రూపీస్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆటోపుల్కి అనేది అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆటోపుల్ 2లో వచ్చేసి లెవెల్ 1లో వచ్చేసి 4 మెంబర్స్ వచ్చినట్టయితే ఇక్కడ మనకు మళ్ళీ 800 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ లెవెల్లో వచ్చేసి 60 మెంబర్స్ ఫిల్ అయినట్టయితే ఇక్కడ మనకు 4800 రూపీస్ అనేది అయితే ఉంది. అలాగే టోటల్ ఇక్కడ మనకు ఇన్కమ్ చూసుకున్నట్టయితే 5600 అనేది ఉంది. ఇక్కడ మనకు విత్డ్రా అమౌంట్ వచ్చేసి 3100 రూపీస్ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు. 2500 రూపీస్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఆటోపుల్ 3 అనేది అప్గ్రేడ్ అనేది అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆటోపుల్ 3 చూసుకున్నట్టయితే లెవెల్ 1లో 4 మెంబర్స్ టీమ్ అయినట్టయితే ఇక్కడ మనకు ఈచ్ పర్సన్ నుంచి 500 రూపీస్ లెక్క ఇక్కడ మనకు టోటల్ ఇన్కమ్ 2000 రూపీస్ అయిపోతుంది. అలాగే మనకు సెకండ్ లెవెల్లో 60 మెంబర్స్ కౌంట్ వచ్చినట్టయితే ఇక్కడ మనకు మళ్ళీ ఈచ్ పర్సన్ నుంచి 500 లెక్క మనకు మళ్ళీ ఇక్కడ 8000 రూపీస్ అనేది మళ్ళీ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ థర్డ్ లెవెల్లో వచ్చేసి 64 మెంబర్స్ ఫిల్ అయినట్టయితే ఇక్కడ మనకు ఈచ్ పర్సన్ నుంచి 1500 లాగా మళ్ళీ ఇక్కడ మనకు 96,000 అనేది ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మొత్తం చూసుకున్నట్టయితే 1,06,000 రూపీస్ అనేది ఇక్కడ ఈ యొక్క ఆటోపుల్ 3లో ఇన్కమ్ అనేది మీరు టోటల్లీ విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్. ఈ యొక్క 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్ కోసం మనం సింపుల్గా 2 డైరెక్ట్ రెఫరల్స్ ఇస్తే చాలు ఈ యొక్క 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్ అచీవ్ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 40% షేర్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో కంపెనీలో ఎవరు జాయిన్ అయినా కూడా, ఎవరి తరఫు నుంచి ఎవరి కింద ఏ టీంలో జాయిన్ అయినా కూడా వచ్చే ఎవ్రీ న్యూ ఐడి నుంచి మనకు 40% అంటే 500 రూపీస్ షేరింగ్ అమౌంట్ ఈ యొక్క 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్లో వస్తుంది మనకు. అది కూడా లైఫ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అప్గ్రేడ్ రాయల్టీ ఇన్కమ్. ఈ యొక్క అప్గ్రేడ్ రాయల్టీ ఇన్కమ్లో మనము ఈ యొక్క సిల్వర్ రాయల్టీ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనము 2000 రూపీస్ పెట్టి అనేది అప్గ్రేడ్ అనేది చేస్తాం ఈ యొక్క సిల్వర్ రాయల్టీలో. సో ఇక్కడ అప్గ్రేడ్ చేయడం వల్ల ఇక్కడ అప్గ్రేడ్ రాయల్టీ ఇన్కమ్ కూడా దొరుకుతుంది మనకు. అది ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు 2000 రూపీస్తో అప్గ్రేడ్ అయితే 600 రూపీస్ అమౌంట్ వచ్చేసి స్పాన్సర్ బోనస్గా వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 1400 రూపీస్ వచ్చేసి ఈ యొక్క సిల్వర్ రాయల్టీలో డిస్ట్రిబ్యూట్ అనేది అవుతాయి. సో ఈ యొక్క అమౌంట్ కూడా మనం ఇక్కడ అప్గ్రేడ్ అయితే ఆ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్లబ్ ఇన్కమ్. ఈ యొక్క క్లబ్ ఇన్కమ్లో వచ్చేసి ఇప్పుడు ఒక 6 డైరెక్ట్ రెఫరల్స్ చేశారు మీరు. ఆ యొక్క 6 డైరెక్ట్ రెఫరల్స్లో ఒక 2 మాత్రమే వర్క్ చేశారు. అంటే అందరూ వర్క్ చేయాలని రూల్ ఏం లేదు కదా, ఒక 2 వర్క్ చేశారనుకోండి. సో ఒక పర్సన్ కింద వచ్చేసి టోటల్గా ఒక 100 టీం ఉంది. అది ఏ లెవెల్ నుంచి అయినా కానీ పర్లేదు. తన టోటల్ టీం వచ్చేసి ఒక 100 మెంబర్స్ ఉన్నారు.
సో అలా ఇంకొక వ్యక్తి ఇది కూడా ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్గా వచ్చేసి మీ కింద అప్పుడు ఆ ఇద్దరు పర్సన్ కలిపితే 200 టీమ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంపెనీలో మళ్ళీ ఒక 100 రూపీస్ షేరింగ్ అమౌంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, అది కూడా లైఫ్ టైం. సో ఇక్కడ మళ్ళీ మీకు కంపెనీలో నుంచి వచ్చే ఎవ్రీ న్యూ ఐడికి కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి మళ్ళీ ఇక్కడ 100 రూపీస్ షేరింగ్ అమౌంట్గా మీకు లైఫ్ టైం అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ రీటాప్ అప్ ఇన్కమ్. ఈ యొక్క రీటాప్ అప్ ఇన్కమ్ వచ్చేసి కంపెనీలో ద స్పెషల్ ఇన్కమ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రీటాప్ అప్ ఇన్కమ్లో మనం చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఈ యొక్క రీటాప్ అప్ ద్వారా అంటే, ఇప్పుడు మీరు కంపెనీలో 6000 రూపీస్ పేమెంట్ తీసుకున్న ప్రతిసారి మీ యొక్క ఐడి అనేది రీటాప్ అప్ చేయాలి. సో ఇక్కడ మీకు రీటాప్ అప్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమి అంటే, ఇప్పుడు మీరు రీటాప్ అప్ చేయడం వల్ల మీకు మీ కింద డౌన్లైన్లో మీరు డైరెక్ట్ స్పాన్సర్లో ఎవరైనా రీటాప్ అప్ మళ్ళీ చేశారనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మీకు 200 రూపీస్ మళ్ళీ స్పాన్సర్ ఇన్కమ్ మళ్ళీ ఇంకోసారి వచ్చేస్తుంది. సో అలా మళ్ళీ లెవెల్ ఇన్కమ్స్ కూడా ఎవరైనా మళ్ళీ మీ 3rd లెవెల్లో 4th లెవెల్లో 10th లెవెల్లో ఎవరో ఒకరు మళ్ళీ రీటాప్ అప్ చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళ తరఫు నుంచి మళ్ళీ లెవెల్ ఇన్కమ్ మళ్ళీ 30 రూపీస్ వస్తుంది. ఆల్రెడీ మీరు ఒకసారి తీసుకున్నారు, కానీ ఇక్కడ రీటాప్ అప్ చేయడం వల్ల ఆ యొక్క ఇన్కమ్ అనేది మళ్ళీ తీసుకుంటారు మీరు. సో ఇలా మీ డౌన్ టీమ్ వాళ్ళు ఎన్నిసార్లు రీటాప్ అప్ చేస్తుంటే మీరు అన్నిసార్లు ఆ యొక్క డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, అప్గ్రేడ్ రాయల్టీ ఇన్కమ్, సో ఇలా 2 స్టార్ రాయల్టీ ఇన్కమ్ ప్రతివి మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు. సో ఇంకొకటి ఏమి అంటే, ఈ యొక్క రీటాప్ అప్ చేయడం వల్ల మీ యొక్క టీం నుంచే కాదు, కంపెనీలో ఎవరి టీం నుంచి అయినా కానివ్వండి, మీ యొక్క డౌన్ టీం కానివ్వండి, మీ యొక్క పై టీం నుంచి కానివ్వండి, ఎవరి టీంలో ఎవరు రీటాప్ అప్ చేసినా కూడా మళ్ళీ మనకు ఆ యొక్క రీటాప్ అప్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ యొక్క రీటాప్ అప్ చేసే యొక్క అమౌంట్, ఆ యొక్క రీటాప్ అప్ అమౌంట్లో మళ్ళీ మనకు ఆ యొక్క రీటాప్ అప్ ఇన్కమ్ అనేది కూడా మళ్ళీ సపరేట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ యొక్క రీటాప్ అప్ ఇన్కమ్లో మనం చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంత రీటాప్ అప్ ఇన్కమ్ వచ్చేసి ద బెస్ట్ ఇన్కమ్ అని కూడా చెప్పవచ్చు ఒక కంపెనీలో. అండ్ అలాగే మనం కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఒక డైరెక్ట్ కంపల్సరీ అయితే చేయాలి ఆటో పోల్ కోసము. ఇక్కడ మినిమం విత్డ్రా అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైలీ విత్డ్రా వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది. ఈ మధ్యలో మనం ఎప్పుడైనా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. విత్డ్రా పేడ్ వితిన్ 24 అవర్స్లో మనకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. రీటాప్ అప్ ఈస్ మ్యాండేటరీ ఆఫ్టర్ ఎర్నింగ్ 6000 రూపీస్. చెప్పాను కదా అక్కడ రీటాప్ అప్లో 6000 రూపీస్ ఎర్న్ చేసిన తర్వాత ఖచ్చితంగా రీటాప్ అప్ అనేది చేయాలి. ఇక్కడ మీరు రీటాప్ అప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంది. ఎందుకంటే రీటాప్ అప్ ఎవరు చేసిన కంపెనీలో ఆ రీటాప్ అప్ ఇన్కమ్ అనేది అందరికీ షేర్ అవుతుంది. సో రీటాప్ అప్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉందని అయితే నేనైతే చెప్పగలుగుతాను. ఇక్కడ మనం 7th పాయింట్ చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 15% ఉంది ఆల్ ఇన్కమ్స్ పైన. సో ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ఫుల్ ప్లాన్ చూశారు కదా, అలాగే కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ జాయినింగ్ లింక్స్ అండ్ కంపెనీకి సంబంధించిన మెయిన్ సపోర్టింగ్ కాంటాక్ట్ లీడర్స్ నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళకి కాల్ చేసి హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకేమైనా మీకు హెల్ప్ కావాలంటే మీరు కామెంట్ ద్వారా కూడా తెలియజేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఎర్నింగ్స్. హ్యావ్ ఎ నైస్ డే.